పెట్టేది ఆస్తి కాదు, మంచి పేరు. డబ్బు పోతుంది, ఇల్లు పోతుంది, ఆరోగ్యం పోతుంది. అన్నీ పోయినా కూడా ఏం మిగులుతుందంటే మంచి పేరు మాత్రమో ఎప్పటికీ ఉండిపోతుంది. ఒకరోజు నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటావు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ నీ గురించి ఏం మాట్లాడుకుంటారు? నీ బంధువులే కానీ, స్నేహితులే కానీ, సమాజమే కానీ, వీరు బాగా డబ్బు సంపాదించారు, బిడ్డలైన వారికి బాగా డబ్బు సంపాదించి ఇచ్చారు అని మాట్లాడుకోరు. నీ కలిగిన మంచి పేరును గురించి వారు మాట్లాడుకుంటారు. నీ కలిగిన మంచితనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కలిగిన నిజాయితీని గురించి వారు మాట్లాడేవారుగా ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము ఈరోజు దేవుని యొక్క సన్నిధానములోనూ, కుటుంబములోనూ, సంఘములోనూ, సమాజములోనూ మంచి పేరు కలిగిన వారుగా ఉండాలి. ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభ వచనములో సుగంధి తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. ఇక్కడ కూడా మంచి పేరు గురించే ఆయన రాస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు 4 విషయాలు ఈరోజు మీతో నేను మాట్లాడతాను. ఈ మంచి పేరు అనేది మంచి మనసును బట్టి వస్తుంది, మంచి మనస్సాక్షిని బట్టి వస్తుంది, మంచి ప్రవర్తన బట్టి వస్తుంది, మంచి సాక్ష్యం బట్టి వస్తుంది. ఈ 4 విషయాలు ఈరోజు మనకున్న సమయంలో ధ్యానం చేసుకునే వారుగా ఉందాం. మంచి మనసుతో ఈరోజు మన జీవితము మంచి పేరుతో నింపబడాలి. దేవుడు మనకి మంచి పేరు ఇవ్వాలి మన తదనంతరం కూడా. అంటే మనం ఎల్లవేళలో కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు కానీ, దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు కానీ ఎలాగ వినాలంటే మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. లోకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రైతు కనబడుచున్నాడు. ఈ రైతు ఏం చేస్తున్నాడంటే తన చేతిలో గింజలను తీసుకొని వెదజలుచు ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే నేను చెబుతున్న మాట, ఈ రైతు చేతిలో గింజలు ఉన్నవి, అవి మంచి గింజలే. కానీ వాటి యొక్క ఫలితము దేని మీద ఆధారపడుతుంది అంటే గింజల మీద కాదు, గింజలు పడ్డ నేల మీద వాటి యొక్క ఫలితము ఆధారపడుతుంది. అట్లాగే మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు సహోదరుడే కానీ, నేనే కానీ దేవుని యొక్క వాక్యం అనే గింజల రూపంలో ప్రకటిస్తాం. అవి మన చెవుల్లోకి వెళతాయి, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ చెవుల్లోకి వెళితే ఉపయోగం లేదు. ఆ వాక్యాన్ని మంచి మనసుతో మనం స్వీకరించగలగాలి. మనం ఎంత మంచి మనసుతో ఆ వాక్యాన్ని స్వీకరించగలుగుతామో అన్న దాని మీదనే దాని యొక్క ఫలితం అనేది ఆధారపడుతూ ఉంటుంది. అంటే చెవుల్లో కాదు కానీ, విన్న చెవుల్లో ఆ వాక్యం చెవులు బట్టి ఆధారపడదు కానీ, విన్న మనసును స్వీకరించిన మనసును బట్టి వాక్యం యొక్క ఫలితం అనేది ఆధారపడుతుంది. ఈరోజు నీ మనసు ఎలాంటి నేలగా ఉంది? అక్కడ రైతు విత్తనం విత్తినప్పుడు దారిన పడ్డ విత్తనం ఉంది, ఫలవంతం కాలేదు. రాతి నేల ఉంది, ఫలవంతం కాలేదు. ముండ్ల పదాని అనుభవం ఉంది, ఫలవంతం కాలేదు. అంటే పడ్డ విత్తనం యొక్క స్థలాన్ని బట్టి దాని ఫలితము కనబడుచు ఉన్నది. మరలా మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా, నీ మనసు ఏ నేలను పోలి ఉంది? రాతి నేలను పోలి ఉందా? ముండ్ల పొదలను పోలి ఉందా? లేకపోతే త్రోవ పక్కన ఉన్న నేలను పోలి ఉన్నదా? ఒకసారి నీ మనసును అడుగు. ఈరోజు దైవ సేవకుడు చెప్పే వాక్యాన్ని వినే మనసు నాలో ఉన్నదా లేదా? లేకపోతే ఇది త్రోవ పక్క పడ్డట్టుగా, రాతి నేల పడ్డట్టుగా, ముండ్ల పొదలో పడ్డట్టుగా ఉన్నదా లేదా అన్నది ఒకసారి నీ మనస్సాక్షిని మీరందరూ ఒకసారి అడగాలి. విన్న పడ్డ విత్తనము పడ్డ స్థలాన్ని బట్టే దాని యొక్క ఫలము ఉంటుంది అని చెప్పాను. మంచి మనస్సు ఏం చేస్తుందంటే వాక్యాన్ని శ్రద్ధగా వినేలా చేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము,
ఆ, ఇప్పుడు వినుటకు మీరు ఏమంటున్నాడు? వినుటకు మనం ఏం చేయాలి? వేగురుపడి వారముగాను, మాట్లాడుటకు మనము నిదానించువారుగా ఉండాలి. వాక్యము అనేది శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. మంచి మనసుతో మన వాక్యం వినాలి అంటున్నా. అంటే వినే విషయంలో మనం తొందరపడాలి, మాట్లాడే విషయంలో మనము నిదానించువారముగా ఉండాలి. ఎందుకంటే ఒక తల్లి ఒక చంటి బిడ్డకి ప్రతిరోజు ఆహారం తినిపిస్తూ ఉంటుంది. తినిపించే క్రమంలో ఆ బిడ్డ ఆటల మీద తన యొక్క మనస్సును నిలిపిన వాడుగా ఉన్నాడు అనుకోండి. ఆటల మీద మనసు నిలిపిన ఆ బిడ్డ ఆహారం సరిగా తినడు. కానీ అదే బిడ్డ ఆకలి చేత నింపబడి ఉన్నప్పుడు ఆ తల్లి ఆహారం పెట్టింది అనుకో, వెంటనే ఆహారాన్ని భుజిస్తాడు. అలాగే మన హృదయము దేవుని యొక్క వాక్యం పట్ల ఆకలి కలిగి దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు, ఈరోజు దైవ సేవకుడు ద్వారా దేవుడు నా హృదయముతో ఏ వాక్యం చేత మాట్లాడతాడు అన్న ఆకలి నీ యొక్క హృదయంలో ఉన్నట్లయితే, దైవ సేవకులు చెప్పబడుతున్న మాట నీ హృదయంలో ఏమవుతుందంటే నాటబడేదిగా ఉంటుంది. వాక్యం వినే సమయము మన హృదయం ఎలాగుండాలంటే ఆకలితో నింపబడి ఉండాలి. మన హృదయం నిజంగా ఈరోజు ఈ మందిరంలో ఈ సమయంలో ఉన్న నీవు ఇప్పటికీ ఈ సమయంలో నీ హృదయము ఆకలితో నింపబడి ఉన్నదా? ఇది ప్రశ్న. ఆకలితో నింపబడినప్పుడు మాత్రమే ఈ వర్తమానం నీ హృదయంలో నాటబడుతుంది, దానికి ఫలం అనేది దొరుకుతుంటుంది. ఆసక్తితో మంచి మనసుతో వాక్యం మనం విన్నప్పుడు అది ఏమవుతుంది? ఆ మంచి మనసు ఆ గుండెల్లోని వాక్యాన్ని ఏం చేస్తుందంటే శ్రద్ధగా దాచుకుంటుంది. ఇర్మీయా రాసిన గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, ఇప్పుడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను అంటే మంచి మనసుతో మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటే అది గుండెల్లో మనం ఏం చేస్తామంటే శ్రద్ధగా దాచుకుంటాం. ఒకసారి దైవ సేవకుడు వాక్యాన్ని చెప్పే క్రమంలో కొన్ని మాటలు కటువుగా ఉంటాయి, కొన్ని మాటలు మనసుకు నొప్పించేవిగా ఉంటాయి, కొన్ని మాటలు మనసుకు ఆహ్లాదం కలిగించేగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి తాను నొప్పించే మాటలు మందిరంలో వింటాడు. అయితే చాలామంది మనుషులు ఈరోజు దైవ సేవకుడు నా గురించి పని కట్టుకొని చెప్పాడు అని మనసులో ఆ వాక్యం దాచుకుంటారు. కానీ అదే దైవ సేవకుడు ఇంకో వాక్యం కూడా చెప్పాడు. ఇతరులను ఏ విధంగా క్షమించాలి, క్షమించే మాటలు కూడా దైవ సేవకుడు చెప్పిన వాడిగా ఉన్నాడు. ఒకే రోజు ఒకే దైవ సేవకుడు ఒకే సమయంలో 2 అనుభవపూర్వకమైన వర్తమానాలు చెప్పినప్పుడు కొంతమంది హృదయంలో నొప్పించే మాటలను గుండెల్లో భద్రపరుచుకుంటారు, కొంతమంది క్షమించే మాటలను గుండెల్లో భద్రపరుచుకుంటారు. నీవు నీ గుండెల్లో ఏ వాక్యాన్ని భద్రపరుచుకుంటున్నావు అన్నదే ఈరోజు నా ప్రశ్న. ఎందుకంటే ఒక స్నేహితుడు తన ప్రాణమిత్రుడితో తన యొక్క రహస్యాలను అతను తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. అలా తెలియపరిచిన కొన్ని రోజులకి అతను తెలుసుకున్న విషయం ఏమిటంటే ఇది దాపరికంగా ఉంటుంది అనుకున్న విషయాన్ని నలుగురికి తెలియజేయించారు. ఆ విషయాన్ని బట్టి సమాజంలో చులకనగా చూడబడిన వాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని అతను గమనించినప్పుడు తన స్నేహితుని మీద చాలా చెడ్డ కోపం అనిపించింది. కానీ అతడు దైవికమైన వాక్యాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, క్షమించే మాటలు హృదయాన్ని దాచుకున్నాడు కాబట్టి తప్పు ఏమిటని తప్పును గమనించాడు, తప్పును గుర్తించాడు. తప్పును గుర్తిస్తే సరిపోదు కదా, ఈ తప్పును మనము క్షమించాలి అన్న మనసు రావాలి. క్షమించే మనసు వచ్చింది కానీ క్షమించలేకపోతున్నాడు. అప్పుడు వెంటనే దేవుని దగ్గరకు వచ్చాడు, అయ్యా నా సహోదరుడు నా స్నేహితుడు నా ఎడల చేసిన దాన్ని బట్టి వాడిని క్షమించలేకపోతున్నా, నాకు సహాయం చేయమనంటే నీ బలము కాదు, నీ బలముకు మించిన పనులు నా బలమే కదా చేయవలసిన దేవుడు తన ప్రేమను ఈ యొక్క వ్యక్తికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు.
ఆ ప్రేమతో ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించిన వాడుగా ఉన్నాడు. ఎంత క్షమించినా సమాజంలో మనుషులు మాట్లాడుకుంటున్న మాటను బట్టి మనసులో బాధ ఉంది. వాడినైతే క్షమించగలిగాను కానీ మనుషులు నా గురించి ఇంత చెడ్డగా మాట్లాడుకుంటున్నారన్న బాధ ఉంది. మరి ఆ బాధను ఎట్లా భర్తీ చేయాలి? అప్పుడు దేవుని యొక్క ప్రేమను బాధకు స్థానములో, ఆయన ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు బాధించిన వారు ఉన్నారో, ఆ బాధపడుతూ ఉన్నా కూడా బాధ స్థానంలో తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు అని ఏ విధంగా అయితే బాధ స్థానంలో ప్రేమను నింపుకొని దేవునితో మాట్లాడుచున్నాడో, ఇప్పుడు సమాజంలో ఉన్న మాటలు బట్టి మనసులో బాధ ఉన్న ఆ బాధ స్థానంలో ఈ స్నేహితుడు తన హృదయంలో ఏం నింపుకున్నాడంటే ప్రేమను నింపుకున్నవాడుగా ఉన్నాడు. విన్న వాక్యమును గుండెల్లో భద్రము చేసుకోవడం అంటే ఇదే. నొప్పించే మాటలు హృదయంలో భద్రం చేసుకోవడం కాదు, కానీ క్షమించే మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎలిజబెత్ ఆ యొక్క మరియ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు విన్న వాటిని, కన్నవాటిని, గొర్రెల కాపుల మాటలే కానీ, ఎవరి మాటలే కానీ, దూత మాటలే కానీ, వాటన్నిటిని మరియ హృదయంలో భద్రము చేసుకున్నది. ఈరోజు క్షమించు మాటలను, ఆదరించు మాటలను, ప్రోత్సహించు మాటలను నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు మంచి మనసుతో నువ్వు భద్రము చేసుకోవాలి. భద్రము చేసుకుంటే ఏం జరుగుతుంది? ఇట్లాగే ఒక భర్తకి ఒక భయంకరమైన బలహీనత వచ్చినప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్తూ ఉన్నాడు. భార్య భర్త దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని, ఏమండి మీకేమి భయం లేదు, ధైర్యంగా ఉండండి, ఏది జరిగినా నేను మీకు తోడుగా ఉంటాను, ధైర్యంగా ఉండండి అని ఆ భార్య తన భర్తకి భరోసా ఇచ్చింది. ఆపరేషన్ చేస్తూ ఉండగా కొంచెం ఇబ్బందికరమైన అనుభవం వచ్చింది, కానీ గుండెల్లో భార్య చెప్పిన మాటను అతడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ధైర్యమైన మాటలు జ్ఞాపకం తెచ్చుకొని మరలా మనోస్థైర్యంతో అతడు ఆపరేషన్ని అతడు ఏం చేశాడంటే ఎదుర్కొన్నవాడుగా కనబడుచున్నాడు. వాక్యం గుండెల్లో దాచుకుంటే ఏం జరిగిందంటే కష్టకాలం వచ్చినప్పుడు గుండెల్లో దాచుకున్న భరోసాపూరితమైన మాటలు అతనికి ధైర్యాన్ని ఇచ్చాయి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ హృదయంలో ఈ వాక్యాన్ని దాచుకున్నట్లయితే ఈ వాక్యం నిన్ను బ్రతికించునుగాక, ఈ వాక్యం నీ బాధల్లో నెమ్మదినిచ్చునుగాక. హల్లెలూయా. మంచి పేరు అనేది మంచి మనసును బట్టి వస్తుంది. ఎలాంటి మంచి మనసుతో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి? ఎట్లా వినాలి? మంచి మనసుతో దేవుని వాక్యం వినడమే కాదు, దాన్ని గుండెల్లో భద్రం చేసుకోవాలి. ఎట్లా భద్రం చేసుకోవాలి? నొప్పించే మాటలు కాదు, కానీ క్షమించు మాటలు మనము గుండెల్లో భద్రం చేసుకోవాలి. మంచి మనసు ఏం చేస్తుందంటే మంచి ఫలితాలు ఇస్తుంది. నీ హృదయంలో మంచి వాక్యము నువ్వు భద్రం చేసుకున్న వాక్యం ఏం చేస్తుందంటే ఆత్మఫలాలు ఇస్తుంది. ప్రేమ, సంతోషం, సమాధానము, దయాళత్వం, మంచితనం, ఇలాంటి మంచి ఫలితాలు అనేవి నీ హృదయంలో ఇస్తూ ఉంటాయి. ఒక తాగుబోతు భర్త తన జీవితమే తనకే విరక్తి వచ్చేసింది. మార్పు రావాలన్న ఆశ ఉంది, కానీ మారడానికి సందర్భం రావాలి. ఆ సందర్భం రానే వచ్చింది. ఆ సందర్భంలో దేవుని యొక్క వాక్యము అతని యొక్క హృదయాన్ని నేరుగా తాకింది. ఆయన పాపులను ప్రేమించిన వాడు, ఆయన అందరినీ క్షమించిన వాడుగా ఉన్నాడు. రా ఆయన దగ్గరికి, ఏ రోగివైనా, ఏ పాపమైనా నేడు నీకు రక్షణ ఇస్తాడు అన్న వాక్యం ఆయన యొక్క గుండెల్లో తాకింది. అప్పటి నుంచి తాకిన మాటను బట్టి గుండె బడగాగ్నిలాగా మండుచున్న హృదయాన్ని బట్టి అతడు సారా కొట్టుకాడికి వెళుతున్న ఆ మండుచున్న హృదయం ఏం చేస్తుందంటే సారా కొట్టు నుంచి దూరంగా పంపించేస్తుంది. చెడు అలవాట్ల దగ్గరికి వెళుతున్న వాడి దగ్గర నుంచి దూరంగా పంపించేసింది. ఎప్పుడైతే హృదయంలో ఈ వాక్యము నింపబడి ఉందో, నింపబడిన యొక్క వాక్యాన్ని బట్టి మంచి మనసు వచ్చేసింది. ఆ మనసును బట్టి ఇతడు ఏం చేస్తున్నంటే ఆ చెడు అలవాట్లను విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. చెడు అలవాట్లు విడిచిపెట్టడం మాత్రమే కాదు, ఆ వాక్యం ఆ మనిషిని మార్చివేసింది. మార్చబడిన తాగుబోతూ తన సాక్ష్యాన్ని సమాజంలో పంచుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని గుండెల్లో భద్రం చేసుకున్నట్లయితే అది నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. అది నిన్ను మాత్రమే మార్చడం కాదు, కానీ నీతో పాటు ఉన్న ఆ యొక్క ఒక తరాన్ని దేవుడి నీ ద్వారా మార్చునుగాక. హల్లెలూయా. అతని ద్వారా అతని కుటుంబం కట్టబడింది, అతని ద్వారా చుట్టూ ఉన్న సమాజం కట్టబడింది. ఇప్పుడు సమాజం అంతా కూడా ఆ వ్యక్తిని త్రాగుబోతూ అనడం వల్ల
త్రాగుబోతనము గురించి మాట్లాడుతున్నా, అతను మాట్లాడుతున్న మంచి మాటల గురించి మాట్లాడుతున్నాడు. అతని గురించి గొప్పగా మాట్లాడుచూ ఉన్నవారుగా ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము సమాజంలో మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు. మీరు లోకంలో జ్యోతుల వలె ఉండండి అంటున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉండండి అంటున్నాడు. ఉప్పు కూరలో ఉన్నప్పుడు ఏ విధంగా తన యొక్క రుచిని చూపెడుతుందో, ఉప్పు లేని కూర ఏ విధంగా అయితే సాక్ష్యం చెప్తుందో ఈ కూరలో ఉప్పు లేదని, చీకటిగా ఉన్నప్పుడు వెలుగు ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రాంతమంతటిని వెలుగుతో నింపుతుందో, ఈ లోకంలో నీవు కూడా ఈ వెలుగు వంటి అనుభవము, ఈ ఉప్పు వంటి అనుభవము మీ వెలుగును ప్రకాశింపనీయండి అని దేవుడు అంటున్నాడు. ఎలా ప్రకాశింపగలగాలంటే మంచి పేరు. మంచి పేరు ఎలాగొస్తుందంటే మంచి మనసు నీలో ఉండాలి. మంచి మనసు నీలో ఉంటేనే వాక్యం వినాలన్న బుద్ధి వస్తుంది. మంచి మనసు నీలో ఉంటేనే ఏ వాక్యాన్ని మేము హృదయంలో భద్రం పేర్చుకోవాలన్న ఆలోచన వస్తుంది. మంచి మనసు నీలో ఉంటేనే అది నీలో విప్లవాత్మకమైన కార్యాలు జరిగించి ఫలవంతంగా మారుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి మనసుతోనే ఆగిపోదండి నీ జీవితం, ఆధ్యాత్మికమైన జీవితం. దానికి కొనసాగింపుగా మన జీవితంలో ఏమి ఉండాలి అంటే ఇక్కడ మంచి మనస్సాక్షి అనేది ఉండాలి. ఏముండాలండి? మంచి మనస్సాక్షి అనేది ఉండాలి. అపోస్తలులు రాసిన కార్యము 23వ అధ్యాయము ప్రారంభవచనం. సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచున్నాను. మంచి మనసాక్షి. నేటి వరకు మంచి మనసు ఉంటే సరిపోదు. మనకేముండాలంటే ఆ మంచి పేరు రావాలంటే మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి. పౌలు గారు చెప్తున్న మాట, అతను మంచివాడే, నేను మంచివాడినే, కానీ దానితో పాటు నాకున్న అలంకారం మంచి మనస్సాక్షి ఉంది. తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ భక్తుడు పౌలు గారు మరలా తిమోతితో మాట్లాడుచున్నాడు. ఇట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్న. చూసారా? మంచి మనస్సాక్షి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్టి మనస్సాక్షి కొంతమంది ఏమైరంటండి, అందులోంచి తొలగిపోవడం వలన ఓడ బద్దలైపోయిన వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో అట్లాగే విశ్వాస విషయంలో అలాగే చాలామంది తొలగిపోయారు అంటున్నా. మనస్సాక్షి ఎంత ముఖ్యమో చూడండి. పౌలు గారు అన్నాడు, నేను మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాను. కానీ కొంతమంది ఇట్టి మనస్సాక్షిలోంచి తొలగిపోయారు కాబట్టి వారు ఓడ బద్దలైపోయి ఏ విధంగా నాశనంలో పడిపోతారో అట్లాంటి అనుభవంలోకి వచ్చేసారు. మంచి మనసు ఉంటే సరిపోదు, మంచి మనసుతో పాటు మంచి మనస్సాక్షి కూడా ఉండాలి. మంచి మనస్సాక్షి ఏం చేస్తుందంటే నీ మనసుకు శాంతిస్తుంది. మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది? నీ మనసుకు శాంతిస్తుంది. ఎందుకంటే ఒక పిల్లవాడు ఒక తప్పిదం చేశాడు. తప్పిదం చేసినప్పుడు తల్లి అడిగింది, ఎరా ఏంట్రా అని చేస్తే వెంటనే కళ్ళారపోకుండా వీడు ఏం చేశాడంటే అది నాకేమీ తెలియదు అన్నట్లుగానే అబద్ధం ఆడేశాడు. కానీ తల్లి ఆ యొక్క పిల్లవాడి యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. వెంటనే పిల్లవాడు ఆ తల్లి యొక్క కళ్ళలో చూడంగానే తన దాచిన లోపాన్ని కానీ తప్పిదాన్ని కానీ దాచుకోలేకపోయాడు. అతని యొక్క మనస్సాక్షి చెప్పేసి, ఇదిగో తల్లి ఈ విధంగా చూస్తున్నప్పుడు కూడా నువ్వు అబద్ధం ఆడేవంటి, నువ్వు మనిషివే కాదు అన్నట్లుగా. వెంటనే ఆ చంటిబిడ్డ దుఃఖంతో, అమ్మా ఇందాడైతే అబద్ధం చెప్పా, ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నిజం, ఈ తప్పు నేనే చేశా, ఈ తప్పు నేనే. అతనిలో ఉన్న మనస్సాక్షి అతను మేలుకొల్పబడిన మనస్సాక్షి చేసిందంటే తల్లితో నిజం చెప్పేలా చేసింది. తల్లి ప్రేమకు అతను పాత్రుడయ్యేలాగా ఆ రోజు మనశ్శాంతిగా నిద్రపోయేలా చేసింది. కొంతమంది మనుషులు ఉంటారు, అనుకోని సందర్భమో మరి ఏమిటో తెలియదు కానీ అనుకోకుండా ఒక నిజాన్ని దాచిపెడతారు. ఆ నిజాన్ని దాచిపెడతాక ఇంకొక అబద్ధాన్ని దాని మీద కప్పి ఉంచుతారు. కానీ వారి మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి ఆ రోజైతే ఆ నిజాన్ని మీద అబద్ధాన్ని కప్పి ఉంచారు, కానీ రాత్రంతా వ్యక్తిగా నిద్ర పట్టడం లేదు. వెంటనే తెల్లవారుజాముగానే ముఖం కూడా కడుక్కోకుండా వచ్చేసి, ఇదిగో నిన్నైతే ఈ నిజం మీద ఈ అబద్ధాన్ని కప్పాను,
కానీ అసలైన నిజం ఇదని అబద్ధాన్ని కప్పి ఉంచిన అబద్ధాన్ని తీసి నిజాన్ని బయటపెట్టినప్పుడు అతని మనసు నిజంగా ప్రశాంతంగా అనిపించింది. ఇంటికెళ్ళి టిఫిన్ తిన్నా కూడా కడుపు పట్టినట్టు అనిపించింది. రాత్రి పలావ్ తిన్నా కూడా మనసుకు శాంతి లేదు, కానీ ఇంటికెళ్ళి ఇప్పుడు టిఫిన్ తింటే మనసుకు శాంతిగా అనిపించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన జీవితంలో మంచి మనసు ఉంటే సరిపోదు, మంచి మనస్సాక్షి ఉండాలి. ఈ మంచి మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనకి మనసుకు ఏం చేస్తుంది, శాంతిని అది ఇచ్చేదిగా ఉంటుంది. ఇంకొంచెం మంచి మనస్సాక్షి ఇది మంచి పేరుకు ఎలాగుంటుందంటే ఫలితంగా ఉంటుంది. ఎవరైతే మంచి పేరుని ఆశిస్తారో వారు మంచి మనస్సాక్షి కలిగిన వారికి ఉన్నట్లయితే మంచి పేరు అనేది ఆ మనస్సాక్షి ద్వారా, ఇదిగో వీడు ఏదో ఇట్లా మాట్లాడుతున్నాడు కానీ వాడి మనస్సాక్షి వాడిని గద్దించేస్తుందిరా, రేపు చూడు, రేపు ఈ సమయం చూడు, మళ్ళీ వెంటనే చేసిన తప్పును ఒప్పేసుకుంటాడు. అంటే వాడి మనస్సాక్షి ఏం చేస్తుందంటే వాడిని గద్దించేస్తుంది. మనస్సాక్షి మనలో దేవుని యొక్క స్వరాన్ని దేవుని స్వరం వినబడేలా చేస్తుంది. ఈ మనస్సాక్షి మనతో దేవుని స్వరంగా మాట్లాడుతుంది. దేవుని స్వరంగా, ఏ స్వరంగా మాట్లాడుతుంది అంటే మనస్సాక్షి మన స్వరంగా కాదు, దేవుని స్వరంగా మాట్లాడుతుంది. ఆ రోజు దావీదును మనస్సాక్షి గద్దించింది. ఆ నాతాను ప్రవక్త చెప్తూ ఉంటే జరుగుతున్న విషయం ఏమిటో అర్థమైపోయింది. కాబట్టి అయ్యా, తెలిసి ఉన్న నా పాపములు, తెలిసి ఉన్న నా దోషములు నీ సన్నిధానంలో పశ్చాత్తాపంతో ఒప్పుకుంటానయ్యా అని దావీదు తన మనస్సాక్షిని బట్టి దేవుని సన్నిధానంలో తన పాపాన్ని కప్పుకోక ఒప్పుకుంటున్న వాడుగా ఉన్నాడు. మంచి మనస్సాక్షి యొక్క ఫలితము నేను చెప్తున్నాను. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా సరి అయిన మనస్సాక్షితో మనం ప్రయత్నం చేయాలి. పౌలు గారు అంటున్నారు, నేను హింసించబడి ఉన్నా కూడా నా మనస్సాక్షి ఎలాగుందో తెలుసా, శుభ్రపరచబడింది. నేను అనేక రకమైన విషయాలు హింసించబడ్డా, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా హింసించబట్టి నా మనస్సాక్షి శుభ్రపరచబడిందని ధైర్యంగా చెప్తున్నా. ఎందుకంటే నాలో రెండు తలంపులు ఉన్నాయి. ఏ మంచి చేయాలని అనుకుంటున్నామో చేయాల్సిన మంచి చేయకోకుండా చేయగోని కీడు చేస్తున్నా, చేయగోని చెడు చేస్తున్నా. కానీ నేను ఈ హింసించబడ్డ బట్టి ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నా, నా మనస్సాక్షి శుభ్రపరచబడింది. ఇప్పుడు వారికి ఈ మాటలు వింటున్నారు కదా, నిజంగా ఈ మాటలు బట్టి మీ మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటున్నారా లేదా? శుభ్రమైన మనస్సాక్షి మీరు కలిగి ఉన్నారా లేదా? లేకపోతే ఈ వాక్యం మీ మనస్సాక్షిని దేవుని స్వరంగా తడుతుందా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి, ఇది నా మనసు ప్రకారం నడుస్తుందా, దేవుని స్వరమే నన్ను గద్దిస్తుందా? దేవుని స్వరమే నన్ను గద్దిస్తుందా? నిజముగా ఈ మనస్సాక్షి దేవుని స్వరంగా నిన్ను గద్దించినట్లయితే, ఏ విషయంలో అయితే నువ్వు కొన్ని విషయాల్లో పాపాన్ని కప్పుకుంటున్న వాడుగా ఉన్నావు, వాటిని కప్పుకోవట్టనండి, వాటిని విడిచిపెట్టేవాడుగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే ఒక మంచి మనస్సాక్షి మరొక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకొచ్చేలా చేస్తుంది. ఒక వ్యక్తి యజమాని కింద పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తున్న క్రమంలో కావాలని ఆ యజమాని కొంత సొమ్ముని ఎక్కువగా ఇచ్చాడు. అతడు తనకు రావాల్సిన సొమ్ము ఏదో తీసుకున్నాడు. మిగిలిన సొమ్మును వెంటనే అంత దూరం వెళ్ళిపోతే పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా యజమాని, నాకు ఇవ్వవలసిన సొమ్ము ఇదే, కానీ ఎక్కువగా సొమ్ము ఇచ్చేశారని ఆ సొమ్మును తిరిగి ఇచ్చేసేసాడు. అయ్యా, ఎందుకు ఈ సొమ్మును తిరిగి ఇచ్చేసావు అంటే, ఆ బిడ్డ పనిచేసే వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నా కుమారుల ముందు నేను ఒక నిజాయితీ గల తండ్రిగా కనబడాలి, నా కుమారులను ఒక నిజాయితీ గల తండ్రిగా చూడాలి, ఆ సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి. దాని నిమిత్తము నాకు ఈ ఎక్స్ట్రా సొమ్ము నాకు వద్దు, నా కష్టానికి ఈ సొమ్మే, ఇంతకు మించింది నాకు వద్దు, నా సొమ్ము అతను తిరిగి ఇచ్చేసాడు. వెంటనే ఆ యజమాని ఇతని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇతనికి ఇంత గొప్ప మనస్సాక్షి ఎక్కడి నుంచి వచ్చింది? ఇతడు దేవుని నమ్ముకున్నవాడుగా ఉన్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకున్నవాడుగా ఉన్నాడని ఇప్పుడు ఆ యజమాని ఎవరి గురించి ఆలోచన చేయడం ప్రారంభించాడంటండి? దేవుని గురించి ఆలోచన చేయడం ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. మంచి మనస్సాక్షి, ఈ పనివాడి యొక్క మంచి మనస్సాక్షి ఏం చేసిందంటే ఆ యజమాని దేవుని ఎద్దకు నడిపించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీకున్న నీ మంచి మనస్సాక్షి నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఆ ఇంటి వారిని దేవుని సన్నిధానంలోకి నడిపిస్తుందా? ఇదిగో ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడట.
ఆ వ్యక్తి దేవాలయంలోకి వెళ్తారట. వారి కుటుంబ సభ్యులు, వారి బిడ్డలు కుటుంబం అంతా దేవుని నమ్ముకుందట అని నీ గురించి మాట్లాడుకుంటున్నారు. మంచిదే, కానీ ఇదిగో ఈ ఘనమైన కార్యం బట్టి ఎందుకు ఆ కుటుంబం అంతా దేవుని నమ్ముకుని దేవుని యొక్క సన్నిధానంలో ఘనపరుస్తుందో నాకు అర్థమవుతుంది అని నువ్వు చేసిన ఘనమైన కార్యం బట్టి దేవుని ఎరగిన అనేకమైన జనాంగాన్ని దేవుని వైపు తిప్పి నడిపించే ఒక వెలుగుగా, ఒక జ్యోతిగా దేవుడు అనేక మంది మధ్య దేవుడిని మనసాక్షిని తట్టి మేలుకొల్పి నిలబెట్టునుగాక. హల్లెలూయా. నువ్వు ఒక జ్యోతిలాగా ఉండాలి. అనేక మందిని దేవుడి వైపు తిప్పే ఒక జ్యోతిలాగా ఉండాలంటే నీ మనస్సాక్షి మెలుక్కోవాలి. అప్పుడు కదా నీకు మంచి పేరు వస్తుంది. మనస్సాక్షి మన మనసుకి ఏమిస్తుందంటే నిజమైన శాంతి ఇస్తుంది. మనస్సాక్షి అది దేవుని స్వరమే తప్ప ఇంకేది కాదు. ఈరోజు దేవుని స్వరం నేను గద్దిస్తున్న స్వరానికి లోబడుతున్నావా లేదా అన్నదే నా ప్రశ్న. ఈరోజు నీ మనస్సాక్షి శుభ్రంగా ఉందా? పౌలు గారు అంటున్నా, నేను హింసించబడుతూ ఉన్నా, ధైర్యంగా చెప్తున్నా, నా మనస్సాక్షి ఏమైంది? శుభ్రపరచబడింది. ఈరోజు మరి నీ మనస్సాక్షి శుభ్రంగా ఉందా? కుటుంబంలో, సంఘములో, సమాజంలో, మనుషుల ఎదుట నీ మనస్సాక్షి శుభ్రంగా ఉందా? ఎలా ఉంది నీ మనస్సాక్షి? నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? పౌలు గారు, అయ్యా నా మనస్సాక్షిని శుభ్రం చేసుకున్నట్టుగా నా ప్రవర్తనలోనూ, మాటల్లోనూ, క్రియల్లోనూ, తలంపుల్లోనూ నా మనస్సాక్షి శుభ్రంగా ఉంది అని మనం చెప్పగలుగుతున్నామా? అట్లా చెప్పగలిగిన వారికి దేవుడు మంచి పేరు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇప్పటికి 2 విషయాలు. మంచి పేరు కావాలంటే మొదటగా మనకేం కావాలి? గడిగి చెప్పాలి. మంచి మనసు. పక్కవారితో చెప్పండి, మంచి మనసు. రెండవది, మంచి మనసు ఉంటే సరిపోదు, ఏం కావాలి? మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి ఉంటే సరిపోదు. ఆ మనస్సాక్షి తగ్గట్టుగా మనసులో నీకేమనిపిస్తుంది? గద్దిస్తుంది దేవుని స్వరం, అట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా కాదని. మంచి మనస్సాక్షి ఉంటే కూడా సరిపోదంట. మంచి పేరు రావాలంటే మంచి ప్రవర్తన కూడా దానికి అనుగుణంగా కలిగి ఉండాలి. హల్లెలూయా. మంచి ప్రవర్తన. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము, అన్ని జనులు ఏ విషయములో దుర్మార్గులను దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి ఇప్పుడు అన్ని జనులు ఏ విషయంలో అమ్మో వాడు దుర్మార్గుడురా, అమ్మో వీడు నీచుడు అంటారో, ఏ మనుషులు అయితే మిమ్మల్ని చూసి దుర్మార్గులు ఉన్నారో అదే మనుషులు మీ సత్క్రియలు బట్టి వారు ఏం చేయాలటండి? దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. మరి మంచి ప్రవర్తన ఎప్పుడు వస్తుంది? సమరయ స్త్రీ అమ్మో పాపాత్మురాలని అందరూ అంటున్నారు, కానీ ఇప్పుడు ఈ సమరయ స్త్రీని పాపాత్మురాలు అంటారా? సమరయ ప్రాంతాన్ని దేవుని ఎదుట నిలబెట్టిన ఒక గొప్ప ప్రవక్తని అంటున్నా. ఈమె సత్క్రియల గురించి కదా ఇప్పుడు మాట్లాడుతుంది బైబిల్ గ్రంథం. ఈమె పాపం గురించి ఏ దైవ సేవకుడు మాట్లాడటం లేదే. ఈమె దేవుని దగ్గరికి ఏ విధంగా జనాలు నడిపించిందో ఆమె గురించి మాట్లాడుతున్నారే. ఏ మనుషులైతే ఆమె బ్యాడ్ల గురించి మాట్లాడో అదే మనుషులు ఆమె యొక్క సత్క్రియల గురించి మాట్లాడుతున్నారు కదా. అప్పుడు కదా దేవుని నామానికి మహిమ. మంచి పేరు రావాలంటే మూడవదిగా మంచి ప్రవర్తన మనము కలిగిన వారుగా ఉండాలి. ఒక సహోదరి తన స్నేహితులతో ప్రతిరోజు వారికి ఏం చేసేదంటే సహాయం చేసేది. కొంతమంది మిత్రులు ఉండేవారు, వారికి న్యాయం చేసేది. ఈ విధంగా ఆమె సమాజంలో మంచి పేరును చుట్టూ ఉన్న వారి ద్వారా ఆమె సంపాదించుకుంది. అంటే మంచి ప్రవర్తన అది మన మాటల్లో ఉండాలి. మంచి ప్రవర్తన మన మాటల్లో గాను మన యొక్క నిజాయితీలను కనపడాలి. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఉద్యోగం చేసేవారంగా ఉంటాం, వ్యాపారం చేసేవారంగా ఉంటాం. ఉద్యోగం చేసేవారైతే అది మనల్ని ఆకర్షించే సొమ్ము మన దగ్గరికి రావచ్చు. వెంటనే మనం ఏమని చెప్పాలంటే ఆ సొమ్మును పక్కన పెట్టాలి. అయ్యా ఎందుకు నువ్వు పక్కన పెట్టావంటే నా బిడ్డలు నన్ను ఒక లంచగొండిగా చూడకూడదు అని ఆ తండ్రి ఆ బిడ్డలు ఆ తండ్రిని ఆ విధంగా గుర్తించాలన్న మనసుతో ప్రయాణం చేయాలి మంచి ప్రవర్తనతో. ఇట్లాగే ఒక ఎంప్లాయీకి కొంత డబ్బు ఆఫర్ చేస్తే ఆ డబ్బును రిజెక్ట్ చేసిన వాడిగా ఉన్నాడట. నేను నా బిడ్డలు ఎదుట నీతిమంతుడిగా కనబడాలి. ఒకరోజు కొన్ని దినాలైన తర్వాత
కాలం గడిచిన తర్వాత ఆ ఎంప్లాయ్ యొక్క కుమారుడు ఐఏఎస్ అయ్యాడు, వాడుగా ఉన్నాడు. ప్రసన్నరత్న దగ్గరికి వచ్చారు. ఎంప్లాయ్ యొక్క కుమారుడు మాట్లాడుచున్న మాట, నువ్వు ఇంతగా గొప్ప స్థాయిలోకి ఎట్లాగొచ్చావు? వెంటనే ఎంప్లాయ్ కుమారుడు అంటున్న మాట ఏమిటంటే, నా తండ్రి నన్ను మంచి విలువలతో పెంచాడు, డబ్బుతో పెంచలేదు, లంచంతో పెంచలేదు, మంచి విలువలతో నన్ను పెంచాడు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్కి ఉపయోగపడేమైన ఐఏఎస్ అధికారి నేను అయ్యాను అని ఆ సోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు. వ్యాపార విషయంలో కూడా లాభం గడించే అవకాశాలు ఎన్నా కూడా నీతిగా ఎంతవరకు న్యాయమైన లాభం కావాలో అంత న్యాయమైన లాభంతో అతను కొనసాగిస్తున్నప్పుడు జనులైన వారు ఇతను కటువుగా మాట్లాడినా, కఠినంగా ఉన్నా ఇతనిలో న్యాయం ఉంది, ఇతను చేసేది న్యాయమైన వ్యాపారం అని మనుషులైన వారు మొదట తగ్గిన తర్వాత ఆ న్యాయాన్నే గుర్తించి జనులైన వారు అనేక మంది తర్వాత రోజులు ఆ వ్యాపార సముదాయంలో వారు వస్తువులు కొనుక్కోవడం ప్రారంభించారట. మంచి ప్రవర్తన మన మాటల్లోగాను మన యొక్క నిజాయితీలోనూ కనపడాలి. సామెతలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఏమంటున్నాడంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఉద్యోగస్తుడు సొమ్మును ఆశించలేదే, వ్యాపారస్తుడు సొమ్ము ఆశించలేదే, వారు ఆశించిందల్లా ఒకటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. మంచి పేరు ఎలాగొస్తుందంటే మంచి ప్రవర్తన వల్ల. ఉద్యోగం చేసేవారు లంచం విషయంలో, వ్యాపారం చేసేవారు అధికమైన కొన్ని విషయాల్లో వారు రాజీ పడుకోకుండా నీతిగా నిలబడడం బట్టి సమాజం వారిని మంచివారిగా గుర్తించింది. ఇప్పుడు ఒక్కోసారి మన ప్రవర్తన బాధ విషయాలు ఎలాగుంటుందో అర్థం చేసుకోవాలి. బాధ వచ్చిన సందర్భం అంతా బాగున్నప్పుడు మన ప్రవర్తన బాగానే ఉంటుంది, అట్టుకే ఒలిస్తున్నట్టుగానే. కానీ బాధ వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలాగుండాలి? అప్పుడు కదా మనం మంచివారం అని తెలుసుకోవాలి. బాధల్లో మన ప్రవర్తన మనం సరిచూసుకోవాలి. ఒక కుటుంబంలో ఒక తల్లి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినా కూడా తన బిడ్డలైన వారిని ఏ విషయంలో లోటు లేకుండా పెంచుతుంది. పొద్దున్నే ఆ బిడ్డలైన వారు లేపుతుంది, అమ్మా మీరు పెందలక్కడ లేకండి, చక్కటి అలవాట్లు నేర్చుకోండి, దేవుడు మనం చూస్తున్నాడు, దేవుని ఎదుట మనం నిందారహితులుగా ఉండాలి, మన పనులను ఆయన ఆశీర్వదిస్తాడు అని ఆ తల్లి తన జీవితంలో ఎంత బలహీనమైన క్యాన్సర్ రోగం ఉన్నా కూడా మొక్కవోని విశ్వాసంతో ధైర్యంతో బిడలైన వారిని నీతి విలువలు కలిగి పెంచుతుంది. నాకు ఇట్లా ఆరోగ్యం బాగలేదు, మీరు వచ్చి నాకు పరిచయం చేయండి అని ఆ తల్లి అంటలా, ఆమెకు ఆరోగ్యం బాగపోయిన బిడలైన వారిని నీతి విలువలతో పెంచుతూ ఉంది. ఆ విలువలతో పెరిగిన ఆ బిడ్డలైన వారు తర్వాతి తరంలో చక్కటిగా వారి ప్రవర్తనను దిద్దుకొని సమాజంలో మంచి కుటుంబస్తులుగా, దేవునికి భయస్తులుగా వారి కుటుంబాలు మార్చుకున్న వారుగా ఉన్నారు. కొంతమంది అన్నీ బాగానే ఉన్నప్పుడు ప్రవర్తన బాగానే ఉంటుంది, కానీ బాధ అనే అనుభవం మన జీవితంలోకి వచ్చినప్పుడు అసలైన రూపం బయటకు వస్తుంది. ఈరోజు నీ జీవితంలో నీకు బాధ ఉంది, బాధ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉంది? బాధల్లో ఉన్నప్పుడే కదా దేవుడు మన ప్రవర్తన చూస్తూ ఉంటాడు. మరి అంటుంది ఉన్నట్లయితే మారుతుంది, ఉన్నట్లయితే నా తమ్ముడు బతికేవాడు అంటుంది. కానీ ఆ సమయంలో కూడా మరి దేవుడి సన్నిధానాన్ని కోరుకుంటుంది. ఒక్కోసారి బాధల్లో కూడా దేవుడు మన నోటి మాటలను లెక్క పెడతాడు. ఏబు భార్య ఇంకెందుకు దూషించి చావంది, కానీ ఏమన్నాడు? మూర్ఖురాలు వలె నీవు మాటలాడవద్దు. దేవుడు ఏబు మాటల్లో లెక్క పెట్టాడు కాబట్టి 200 దీవెన ఏబుకు దయచేశాడు. హల్లెలూయా. ఒక్కోసారి దేవుని యొక్క ఆశీర్వాదానికి నీ మాటలు అడ్డు రాకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదానికి ఏబు మాటలు అడ్డు రాలేదు కాబట్టి 200 దీవెన ఏబుకు దేవుడు దయచేశాడు. హల్లెలూయా. కష్టాల్లో ఉన్నప్పుడు మనం సద్గుణంతో ప్రవర్తించాలి. చుట్టూ ఉన్న వారికి మనం ధైర్యం నెలకొల్పించాలి. మన ద్వారా చుట్టూ ఉన్నవారు ఏం పొందుకోవాలంటే శాంతిని పొందుకోవాలి. బాధలో ఉన్నప్పుడు మన ప్రవర్తన దేవుడు చూస్తూ ఉంటాడు. 1 పేతురు 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసుకున్నట్లయితే బాధల్లో మనము సత్కార్యాలు చేయవారుగా ఉండాలి. ఎవడైనానో దేవుని గురించిన మనస్సాక్షి కలిగి అది సహించిన అది హితమగును అంటే బాధలలో మనం ఏం చేయాలంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేధించబడుతున్నప్పుడు అయ్యా నాకు జరిగిందంతా నువ్వు చూస్తున్నావు కదా, ఒక్కటి కూడా పొల్లు బాకోకుండా వీళ్ళ సంగతి ఏంటో నువ్వు చూడు ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడంలా. తాను వేధించబడుతూ ఉన్నప్పుడు కూడా బాధల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న శ్రేష్టమైన పలుకు, తండ్రి
వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు. బాధలలో దేవుడు పలుకుతున్న మాట ఇది. ఇక్కడ కోవిడ్ సమయంలో మనం చూసాం, చాలామంది చనిపోయిన వారుగా ఉన్నారు, కొంతమంది బ్రతికి బట్టగట్టున్న వారుగా ఉన్న కారణం ఏమిటి? ఆ రోజు వారికి ట్రీట్ చేసిన డాక్టర్లు, ఆ రోజు వారికి ట్రీట్ చేసిన నర్సులు. నీకేదో చిరాకుతోనో కోపంతోనో ఏవో మాటలు అన్నావు, కానీ వారికి ప్రాణభయం ఉంది, వారికి భయం వేస్తుంది, వారికి కుటుంబం ఉంది. కానీ వారు దేవుడు వారికి ఇచ్చిన వృత్తిని బట్టి ఆ వృత్తి విలువను కాపాడుతూ నీ దగ్గరికి వచ్చి ధైర్యంగా వైద్యం చేస్తూ, అమ్మా నీకేమీ కాదు, మేము వైద్యం చేస్తున్నాం, నువ్వు స్వస్థత పొంది చాలామంది నీలాగే బయటకు స్వస్థతపడి వెళ్ళిపోయారు అన్న మాటలు నీ జీవితంలో నెమ్మదినిచ్చాయి. వాటిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకున్నావు, నువ్వు ఆరోగ్యం పొందుకున్నావు. ఈమె కుటుంబంలో కూడా కరోనా ఉంది, నర్సు కుటుంబంలో కూడా. అయినా సరే తన వృత్తిని బట్టి ఆమె ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తూ ఉంది. ఆ మాటలో కోపంగా మాట్లాడలేదే. నువ్వు కోపంగా మాట్లాడావని ఆ నర్సే కానీ డాక్టర్ కానీ కోపంగా సమాధానంగా మాట్లాడి వైద్యం చేశారు కాబట్టి ఈరోజు మనం బతికి బట్టగడుతున్నాం. బాధల్లో ఉన్నారు వారు, కానీ బాధ్యతతో వైద్యం చేశారు కాబట్టి అనేక మంది ఇంకా సజీవంగా ఉన్నాం. మన ప్రవర్తన అనేది అన్నీ బాగున్నప్పుడు ఎట్లా ఉండడం మంచిది కాదు, కానీ పరిస్థితులు బాగోనున్నప్పుడే దేవుడు మన ప్రవర్తన ఆయన లెక్క పెడుతూ ఉంటాడు. ధైర్యంగా ప్రతి ఒక్క బాధను మనం ఎదుర్కోవాలి. మన జీవితంలో ఏదో ఒక బాధ, చిన్ననాటి నుంచి ఏదో ఒక బాధ, నీ జీవితంలో ఏదో ఒక అడ్డంకు, ఏదో ఒక జీవిత ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఫెయిల్యూర్ అయిపోయావు. జనులైన వారందరూ కూడా ఆ ప్రయత్నాలు చూసి చులకనగా మాట్లాడు. అయినా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని ధైర్యంగా నిలబడు. ఎవరు నాకు తోడున్నా లేకపోయినా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నీ బాధల్లో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. అనేక మందికి నువ్వు ఎలాగుంటావంటే ప్రేరణగా ఉండగలుగుతావు. కష్టకాలంలో, బాధ సమయంలో నీవు నీ ప్రవర్తన ద్వారా ఇతరులకు నువ్వు ఏం కలిగించాలంటే ప్రేరణ కలిగించాలి. మంచి ప్రవర్తన ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును కష్టకాలంలో మన ప్రవర్తన ద్వారా ఇతరులను ఏం చేయాలంటే ప్రభావితం చేయాలి. ఎందుకంటే కుటుంబంలో మనం చిన్ననాటి నుంచి చూస్తున్న కుటుంబం, ఒక సందర్భంలో ఏమో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒక సందర్భంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఒక సందర్భంలో ఏదో బయట నుంచి శోధన, ఇన్ని రకాలైన శోధనల మధ్య కుటుంబం చుట్టుముడుతూ ఉన్నా కూడా ఆ తండ్రే కానీ ఆ తల్లే కానీ ఆ అననుకూలమైన పరిస్థితుల మధ్య అసలు అడిగే ముందుకు వేయలేని పరిస్థితులు కొంతమంది తల్లిదండ్రులు ఎదుర్కొన్నారు. వారు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బంది బట్టే కానీ ఆరోగ్యపరమైన ఇబ్బంది బట్టి కానీ అంత ఇబ్బందికరమైన అనుభవాలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు చేతనైనంత వరకు చిన్న చిన్న పనులు చేసి కుటుంబంలో బిడ్డలకే కానీ భర్తకే కానీ భార్యకే కానీ ఎవరి వంతుకు వారు ఏం చేశారంటే సంతోషంతో సమాధానంతో నింపడానికి వారు కలిగింది కొంచెమైనా కొంచెం దాంతో కుటుంబాన్ని సంతోషంగా నడిపించిన కుటుంబాలేనుండి. నీ తల్లి కలిగింది కొంచెమే, ఆ కొంచెం గుడ్డుతోనే అనేక మంది బిడ్డలకు ఆహారం పెట్టలేదా? ఒక గుడ్డుతోనే కొంచెమే, కానీ ఆ కొంచెం ఆహారంతో అనేక మంది తృప్తిపరచలేదా? ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినా ఉన్న దాంట్లోనే ఆ తల్లి ఆ తండ్రి త్యాగం చేసి బిడ్డలైన వారికి సంతోషాన్ని పంచలేదా? బాధలు ఉన్నాయని వారి బాధ్యతలోంచి తప్పించుకోలేదంటండి. మంచి ప్రవర్తన, బాధల్లోనే వారి బాధ్యతలు గుర్తు చేసుకొని మంచి ప్రవర్తన కలిగి బిడ్డలైన వారికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పరిస్థితులు ఎప్పుడు కూడా ఇట్లాగా ఉండవు, ప్రతిదానికి ఒక సమయం ఉంది అని ఆ తల్లిదండ్రులు నన్ను ధైర్యపరచలేదా? ఆ ధైర్యాన్ని బట్టి కదా ఈరోజు మనము ఈ సన్నిధానంలో నిలబడిన వారుగా ఉన్నాం. ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడి మన పని మనం చేసుకుని ఇతరులు కూడా పోషించగలుగుతున్నాం. బాధల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులైన వారి బాధ్యతను గుర్తు చేసుకుని మంచి ప్రవర్తన నీకు అలవాటు చేయబట్టే కదా ఈరోజు మందిరంలో సాక్షిగా నిలబడ్డా. మంచి పేరు మంచి ప్రవర్తన ద్వారా వస్తుంది. మరి మంచి ప్రవర్తన నువ్వు ఎప్పుడు ఎలా కలిగి ఉండాలి అంటే అన్నీ బాగున్నప్పుడు కాదు. నీ ఇంట్లో పరిస్థితులు బాగలేదు, ఎవరు నిందించుకుంటూ కూర్చున్నావు ఈరోజు? నీ బంధువుల మధ్య పరిస్థితులు బాగోలేదు, ఎవరిని పద్దాకా తోలనాడుతూ కూర్చున్నావు ఈరోజు? మంచి ప్రవర్తన అంటే నీ ద్వారా ఇతరులు ఏం పొందాలి అంటే వారు ప్రభావం, కష్టకాలంలో కూడా నువ్వు ఇతరుల మీద ప్రభావం చూపగలిగి వారి సన్మార్గంలో నడిపించగలగాలి. నిజంగా
పరిస్థితులు బాగోలేనప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు ఇతరులను నువ్వు క్షేమకరమైన అనుభవాలను నడిపించగలుగుతున్నావా అన్నదే ప్రశ్న. ఇది కదా మంచి ప్రవర్తన అంటే. కుటుంబంలో అన్నీ బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంది, ఆ తల్లికి అనారోగ్యం వచ్చింది, ఆ తండ్రికి అనారోగ్యం వచ్చింది, ఎప్పుడు చేసే పనుల కన్నా ఎక్కువ పనులు ఈరోజు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది నీ ప్రవర్తన? ఇప్పుడు ఎలాగుంది నీ మాటలు? దేవుడిని సూటిగా అడుగుతున్నాడు. మంచి పేరు అనేది మంచి ప్రవర్తన బట్టి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? మంచి మనస్సు. మంచి పేరు కలిగి ఉండాలంటే దానికి ఏం కావాలి? మంచి మనస్సు. మంచి మనస్సు ఉంటే సరిపోతుందా? మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి ఉంటే సరిపోతుందా? మంచి ప్రవర్తన ఉండాలి. ఈ 3 అనుభవాలు ఎవరికైతే ఉంటుందో వారు మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉంటారు. హల్లెలూయా. వారు ఎలాంటి సాక్ష్యం కలిగిన వారుగా ఉంటారు? 1 తీమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము వారు ఎలాగున్నారంటండి? పొందిన వారుగా కనబడుచున్నారు. సంఘమునకు వెలుపటి వారి చేత, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందుతున్నారు. ఈరోజు నీ జీవితంలో ఈ సాక్ష్యం పొందుకోవాలి. ఇంట్లో వారితో మనం సాక్ష్యం పొందుకోవడం కాదటండి, సంఘమునకు వెలుపటి వారి చేత, సంఘమునకు వెలుపటి వారి చేత. ఆ తల్లి సూసాన్ వెస్లీ చెప్తున్న మాట, ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో ఉందామె, స్కాట్లాండ్ దేశంలో పుట్టింది ఆ తల్లి గురించి సంఘానికి వెలుపల ఉంటున్న భారతదేశంలో మనం మాట్లాడుతున్నాం. ఆ తల్లి 19 మంది పిల్లల నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన చేస్తుందని, ఆ తల్లి యొక్క ప్రార్థన ఫలితంగానే ఆ యొక్క జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనే గొప్ప దైవ సేవకులు ఆ యొక్క ఇంగ్లాండ్ దేశానికి, స్కాట్లాండ్ దేశానికి అందించబడ్డారు అని సంఘానికి వెలుపల, దేశానికి వెలుపల ఉన్న మనం ఆమె గురించి మాట్లాడుతున్నామే. ఈరోజు నిన్ను గురించి నీ బిడ్డలు ఆ విధంగా సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఎందుకంటే చిన్ననాటి కాలంలో ఆత్మీయ తల్లి గారు, మా నాన్నగారు, మా అమ్మగారు సాయంత్రం పూట కుటుంబ ప్రార్థన జరిగించేవారు. ఒకరు పాటలు పాడాలి, ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరు వాక్యం చదవాలి. తల్లిగారు మందిరం నుంచి ఇంటికి వచ్చే సమయానికి చాపలు వేసి, పీట వేసి, మేము ఎవరికి వారు డ్రమ్ములతో పాటలు పాడాలి. వచ్చిన తర్వాత పీట వేయడం కాదు, రాకముందే పీట వేయాలి. ఈ అనుభవాలు మాకు నేర్పించారు. ఈ ప్రార్థన అనుభవాల్లో మా తల్లి, మా తండ్రి మమ్మల్ని పెంచారు. కాబట్టి ఈరోజు మీ మధ్య మేము నిలబడగలిగిన వారుగా ఉన్నాం. ఇది మా తల్లిదండ్రుల గురించి మేము చెబుతున్న సాక్ష్యం. మరి మీ బిడ్డలు మీ గురించి అటువంటి సాక్ష్యము చెప్పుదురుగాక. అటువంటి సాక్ష్యం చెప్పాలి. మన బిడ్డలు మాత్రమే కాదు, సంఘానికి వెలుపల ఉన్నవారు చెప్పాలి. రెండవది, ఈ సాక్ష్యము, మంచి సాక్ష్యము ఇంట్లో మాత్రమే కాదు, సంఘంలో కూడా ఉండాలి. మన ఈ మధ్య ఒక సహోదరుడు చెప్తున్న మాట, ఒక సహోదరి చనిపోయిందట. ఒక దైవ సేవకుడు కూడా జరగనంత విధముగా ఆమె యొక్క సమాధి కార్యక్రమం జరిగించబడింది. అనేక మంది జనులు అయ్యో ఈమె చనిపోయిందని ఆమె గురించి అంగలార్చారట. ఏమిటి ఆమెలోని గొప్పతనము? పరిచయ నిమిత్తము, మందిరం నిమిత్తము, దేవుని నిమిత్తము, సంఘం యొక్క నిర్మాణ నిమిత్తము తన శక్తి వంచన లేకోకుండా అనేకమైన విషయాల్లో ఆమె కడుపును చంపుకొని, మనసును చంపుకొని, ఆదాయం వచ్చే మార్గాలు చంపుకొని మందిరం కోసం, దేవుని కోసం, సంఘం కోసం ఆమె ప్రయాసపడింది. దైవ సేవకుల కంటే ఎక్కువగా ఆమె సమాధి కార్యక్రమం చేయించబడిందని సాక్ష్యం చెప్తున్నారు సంఘం లోపల ఆమె గురించి. మరి ఈరోజు నీ గురించి సంఘం సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్పాలి? నువ్వు సంఘంలో ఏ సాక్ష్యం కలిగి ఉన్నావు? ఇదిగో భోజనాలు పెడితే ఖచ్చితంగా ఇతను నిలబడతాడు, ప్రార్థనా కొడుకులు పెడితే ఖచ్చితంగా వీరు కనబడతారు, సంఘానికి ఏ అవసరం ఉన్నా కూడా మేమున్నామంటే వీరు నిలబడతారు అని ఎంతమంది మిమ్మల్ని చూసి మాట్లాడగలుగుతున్నారు? సంఘము లోపల మంచి సాక్ష్యము ఈమె సంపాదించుకున్నటువంటి స్త్రీగా కనబడుతుంది. అలాగే మనము కూడా ఏం చేయాలంటే సంఘం లోపల మంచి సాక్ష్యము, సమాజంలో మంచి సాక్ష్యము. ఎక్కడటండి? సమాజంలో మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే నీ గురించి ఏదైనా మాట్లాడాయి, వారు అట్లాంటి వారు కాదు. వారు దేవుణ్ణి నమ్ముకున్నారు. వారు ఎవరు నమ్ముకున్నారు? దేవుణ్ణి నమ్ముకున్నారు అని సమాజం నీ గురించి సాక్ష్యం చెప్పునుగాక. 4 విషయాలు మనకి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? సుగంధి తైలము కంటే ఏది మంచిది అంటున్నాడు? మంచి పేరు మేలు.
మంచి పేరు రావాలంటే మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? మంచి మనస్సు కలిగి ఉండాలి. 2, మంచి మనసుతో పాటు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అంతటితో సరిపోతుందా? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ 3 అనుభవాల ద్వారా మనకేం వస్తుంది? మంచి సాక్ష్యం వస్తుంది. దేవుడు ఇటువంటి మంచి పేరును సంఘంలో మనకి, సంఘము లోపల, కుటుంబంలో, సంఘం అవల మనెల్లరికీ కలగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.